విధి చెబుతా నీవు ధీమంతుడవయ్యా, నీవు ధీమంతుడు. నిన్ను కూడా నా వెంట తోడుకుని పోయితేనేమి ఆ కలుషులు నా గొంతు కొరకమారు. కాదు, నా మాట పాటించి బొమ్మల కేకములు సచిజీవి నీ బిడ్డలో కదలకున్నావేమి. నీవు పోయి పురపిల్ల అలంకరించి మదీయ పట్టాభిషేకము చాటింపు దీన్ని గొలుపము రుజువుకు పోయినము. హరిశ్చంద్రుని అయోధ్యానగరముక లంకలపై హరిశ్చంద్ర సింహాసనముపై కూర్చుండి రాజ్యం మేలు మాకు గాని ఈ మణిభూషణములు ఇంక నీకేలనయ్యా. ఆశ్రమముందు దిగివచ్చి పోము. అటువంటి మహాత్మ ఆశ్రమం దిగివచ్చి వెళ్ళిదా మంచిది పోయినాము. పూజలు కళాభిమానులు, దొంగేరు వాస్తవ్యులు, సుప్రసిద్ధ రంగస్థల నటులు విశ్వనాథం గారు కళాభిమానంతో నన్ను ఆశ్రయిస్తూ 200 రూపాయలు, అలాగే సత్యకీర్తి పాత్రధారి రాంబాబు గారికి 100 రూపాయలు, అలాగే ద్వారకృష్ణ సుబ్రహ్మణ్యం గారికి 100 రూపాయలు కానుక చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నారు. పూజలు కళాభిమానులు స్వామీజీ వారు కళాభిమానంతో విశ్వామిత్ర పాత్రధారి ముళ్ళపూడి రామచంద్రరావు గారిని, వై గోపాలరావు గారిని, చంద్రమతి పాత్రధారి ప్రభావతి గారిని నన్ను ఆస్వాదిస్తూ 100 రూపాయలు కానుక చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలుసు. ఎన్ని విధముల బాధించిన రబంద కూడా నా మాటలకు చలింపకున్నాడే ఈ హరిశ్చంద్రుడు. ఇతనిచే అసత్యం ఆడించుటెట్లు, నా పంతము నెగ్గించుకునేటట్లు ఎన్ని విధముల బాధ పెట్టినా తన సర్వ సామ్రాజ్యమును తృణప్రాయముగా దారవోసినాడే ఈ హరిశ్చంద్రుడు. ఇంకా ఇతనిచే
ఎగవెయ్యపోవనించితివా? మునీంద్ర, ఎక్కడ నా రుణం? ఏమీ ఎక్కడిదా రుణంబా అసలు లేనే లేదా? మోమెత్తి భావంగము తేటతో చిగటు పట్టే ఎట్లు లోలాడును. ఆ మానాడునదేటి వాక్కును అది నాల్కయ లేక తాగి దూరమ్మా? ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తియని ఏమి మా రుణధనంబులు కూడా ఎగపోవనించితివా? మమ్ము తన్నేరుగా బాధించిన మీకు భార్య మహాత్మా, ధరణి సర్వస్వము నీకే, ధరణి సర్వస్వము నీకే, భారతవతి. కట్టుబట్టలతో చేత కాని ఈవుడు ముందెక్కడు ఎందుకు పిదమయ్యాక తొలుగు కోతలు కోయటెందుకు? మా సొమ్ము ఏమనుగుడా లేని ఎప్పుడు తలంగట్టుడయ్యా. ఈ రాజ్యదానం కూడా దానిలో చేరినదా ఏమి? కోపముకులయ్యా, నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రంగా ఉన్నాను కదా మహాత్మా. ఒక్క మాసం గొడవ సంజ్ఞాచు ఏ పాటు పని చేసాము చెల్లించుకున్న మహాత్మా. ఇంకా హరిశ్చంద్ర, ఈ మాట ఇంతకు ముందనుకున్న ఎంత బాగుండునో కదా. ఇంకనొక్క సందేహము మమ్ము బాధింపుచున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వెయ్యిపరుపుచుండ మారణమెట్లు తీర్చగలవయ్యా. ఎప్పటికప్పుడే పుచ్చుకున్న నీకును మాకును సౌలభ్యముగా ఉండును. అందున ఆహారము పట్ల ఇటువంటి వ్యవహారముల పట్ల మోమాటం అస్సలు పనికిరాదు కనుక నీపై ఎరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రముని పంపిన ఏముందు అట్లనే శిష్య నక్షత్రగా మా గురువుగారు ఎంతలో రారాజును పెంచాలరాజుగా చేసినారు. ఏమి సెలవు గురుదేవా, ఏమి సెలవు? నక్షత్రగా చూసిదవా ఇతడే హరిశ్చంద్రుడు. గమనించి గురుదేవా, ఈతడు మనకి ఇయ్యవలసిన రొక్కము నిరంతరములో ఇచ్చినట. హరిశ్చంద్ర నిక్కువే కదా, ఎక్కువగా తరువాత గడువను నా తరము కాదు. అయ్యా, నేను అమృతంలో అడగడం కాదు. అందుకొక్క గబ్బైన దిగబెట్టక కూర్చుకు రావలసిన బాధ్యత నీది. హరిశ్చంద్ర, చూచితివి కదా ఇతడే నక్షత్రకుడు. పిన్ననాటి నుండి కడు కాలామమున పెరిగినవాడు. ఆయాసమునకు వార్వడు. ఒట్టి అలి తిరిగి ఆకలి అయినప్పుడు అన్నము కూడా అడుగనేరడు. కనుక వీనికి 30,000 తప్పింపక నామారుగా చూసుకుని పొమ్మింట. అటువే మహాత్మా, సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేదా. గురుదేవ ఇప్పుడే సాధ్యమైనంత వరకు అనుకున్నాడు. అడవుల్లో అసాధ్యమైనతో నాగది ఏమన్నా మరి. నక్షత్రక, సాధ్యము అసాధ్యము అన్నీయు నా చేతనున్నవయ్యా. హరిశ్చంద్రుడు
రాజకర్మల చేతికి చిక్కియే ఉన్నాడు. కానీ హరిశ్చంద్ర, సాధ్య అసాధ్యములతో నాకు పని లేదయ్యా. ఈతను నా కుమారునిగా చూసుకొనవలెను. అర్థమైనదా? ప్రయత్నించండి మహాత్మా. ప్రయత్నించదవా? వేరే రాజా, నేనిన్ని విధములు బోధింపుచుండ నలయంతటి వాని ఉపదేశము త్రోసి చేసి పడరాని ఎగచాట్లకు తలజెప్పి పోవచున్నావే. ఇంక మా ఎప్పిట్లో తీర్తుపోయి నీకు నిష్కారణ బాధ ఎందులకు? నా మాట విను, నా పలుకులు విశ్వసించు. సకల భోగ భాగ్యములతో విరాజులతున్న రాజ్యలక్ష్మిని వరించు. నా మాట విను హరిశ్చంద్ర. అట్లు కాదేమి నీవు పొడుపాట్లు కుక్క కూడా పడవు. కోరిడు మహాత్మా, అయంతయు కర్మాధీన మహాత్మా. కావిది కాదన్నటికి కావిది కాదన్నటికి కామున్నది కాకమానది ఓహో అది అది కానది కాకమానది పుడు సరి ఇనుప